నమస్తే అండి. నమస్తే. మియాపూర్లో జరిగిన సంఘటన ఇది. కట్నం వేధింపులు. ఆమె సూసైడ్ చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. ఫేస్బుక్లో పరిచయం, ప్రేమ, పెళ్ళైన నెక్స్ట్ వీక్ నుంచే కట్నం వేధింపులు, ఆత్మహత్యలు. చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ ఈ సంఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఎంతో కొంత అవేర్నెస్ తేవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. చాలా బాధపడే విషయం ఏంటంటే 2020 నుంచే పరిచయం అంట వీళ్ళిద్దరికి. పరిచయం అయితే సరే 2026లో పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు ఫిబ్రవరిలో పెళ్ళయింది. ఇప్పుడు మార్చి 31 నిన్న ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అసలు 40 డేస్లో అంత నిర్ణయం ఆ అమ్మాయి తీసుకోవటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇంకొకటి, 5.5 సంవత్సరాలు అతను ఎలా అర్థం కాలేదు ఈ అమ్మాయికి అసలు ఏంటి అసలు. అంటే ఇప్పుడు మేము లవ్లో ఉన్నాము, మేము రిలేషన్లో ఉన్నాము, మేము సహజీవనం చేస్తున్నాము, మేము ఆ జీవనం చేస్తున్నాము, ఈ జీవనం చేస్తున్నాము అన్నదానికి అర్థం ఏంటి అసలు? ఒకరినొకరు ఆ మాత్రం అర్థం కాలేదా? ఇద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నారు, దాదాపు రెగ్యులర్గా పెళ్ళికి ముందు కూడా బాగానే కలుస్తున్నట్టే లెక్క. వీళ్ళు కలవకుండా అయితే ఉండరు, కనీసం వీకెండ్స్ అయినా కలుస్తారు కదా. ఆ కలిసినప్పుడు ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇతనికి తెలియకుండా ఉండదు. తెలిసినా అడగకూడదు, అది వేరు విషయం. అసలు నువ్వు అంత కట్నాలు ఆశించేవాడివే అయితే గనక అసలు నీకు నిజంగా హక్కు ఉందా? మగాడికి కట్నం ఆశించే హక్కు ఉందా? ఆశించే హక్కే ఉంటే గనక వరకట్న నిరోధక చట్టం ఎందుకు వస్తుంది? ఆ తరువాత వరకట్న వేధింపులకి అనుబంధంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎందుకు వస్తుంది? అసలు కట్నం అడగడం ఏంటి, వరకట్నం అడగడం ఏంటి? నీతో పాటు అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఈ మాత్రం జ్ఞానం లేదు అసలు నీకు. ఇప్పుడు ఇలా వరకట్నం అడిగేవాడికి ఆ మాత్రం ఏమంటాము, ఆత్మగౌరవం ఉండదా? అసలు నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ గురించి వెయిట్ చేసిందే అమ్మాయి. ఈ లోప అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసుంటారు ఇంట్లో వాళ్ళు. కాదని కదా నిన్ను పెళ్లి చేసుకుంది. చేసుకున్నప్పుడు నువ్వు కట్నం పేరుతో అమ్మాయిని వేధించటము అంటే, ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా వాడు వేధించకుండా ఉండడు, ఇది వాస్తవం. ఇది సడన్గా వేధింపులకి గురి చేసే మనస్తత్వం అని నేను అనుకోను. కానీ అది తెలుసుకోవడం ఎందుకు చేసుకుంటున్నారు ఈ పిల్లలు? వీళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో మేము చాలా తెలివైన వాళ్ళమి, మేము చాలా ఓర్పు ఉన్న వాళ్ళమి, మేము మార్చుకుంటాము అని అతి ఆత్మవిశ్వాసం ఉంది చూసారా? ఈ అతి ఆత్మవిశ్వాసము ఇక్కడికి దారితీస్తుంది. ఇదే ఆత్మవిశ్వాసంతో నువ్వు కట్నం అడుగుతున్నావు, నన్ను వేధిస్తున్నావు, నాకు ఇవ్వడం ఇష్టం లేదు, ఉన్నా ఇవ్వను అని ఎడంకాలు పెట్టి ఒక్క తన్నుదన్ని పక్కకు వచ్చేసి ఉంటే కనుక ఆ అమ్మాయి చాలా గౌరవంగా బతికి ఉండేది. అసలు ఎందుకు చచ్చిపోవాలండి? ఏమి ఇంకొక పెళ్ళి అవ్వకపోతే ఏమైనా అయిపోతుందా ఏంటి? అంటే వీళ్ళు మేము ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం కదా, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇంత చేతగాని సంబంధం, వీళ్ళు చాలా కష్టపడి ఒప్పించుంటారు. మీకేం తెలుసు అతని గురించి? అతను నన్ను అలా చూసుకున్నాడు, నన్ను ఇలా చూసుకున్నాడు, ఇలా షికారులు తిప్పాడు, అలా షికారులు తిప్పాడు, అబ్బో నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీశాడు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పుంటారు ఇంట్లో వాళ్ళకి. మరి చెప్పినప్పుడు ఇప్పుడు వెళ్ళి నన్ను వరకట్నం అడుగుతున్నాడు, నన్ను డబ్బుల కోసం వేధిస్తున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పిందనుకో, నీ మీద ప్రేమ ఉంటే అలా ఎలా చేస్తాడు అని వాళ్ళు అడుగుతారు కదా. కాస్త నామోషి ఫీల్ అయిపోయింది తను. అది చాలా ఆత్మ న్యూనతకి ఫీల్ అయింది. అరే నా జడ్జిమెంట్ ఇంత రాంగ్ అయింది ఏంటి, నేను ఏదో చేద్దాం అనుకుంటే ఎలా అయ్యింది ఏంటి? ఈ మానసిక క్షోభ ఏదైతే ఉందో, ఈ బాధ ఏదైతే ఉందో ఆ అమ్మాయి జీవితాన్ని అంతం చేసుకునే వరకు తీసుకొచ్చుకుంది. అవసరం లేదు. ఆడపిల్లలకి ఒక్కటే, ఇప్పుడు బాగా అర్థం చేసుకుని మిమ్మల్ని మీ అభిప్రాయాలకు విలువిచ్చి మీతో సుఖంగా సంతోషంగా ఉండే మనిషి దొరికే వరకు ఆగండి.
ఒకవేళ మీరు చూసుకున్న అతను అలా కాదు అని తెలిసినప్పుడు పక్కకు వచ్చేసేయండి. మీకంటూ ఒక జీవితం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడి లేరుగా. ఇప్పుడు మనం ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడి లేము అనుకునే ఒక ప్రాసెస్లో మానసికంగా ఆధారపడుతున్నాం. ఒక మోరల్ సపోర్ట్ అవసరం అనుకుంటున్నాం. కానీ ఇది దురదృష్టం కదండి, దురదృష్టం కదా, చాలా దురదృష్టం. మామూలు దురదృష్టం కాదు. ఎక్కడో చోట డిపెండెంట్ అవుతుంది. అవును, అవునా కదా, ఆధారపడటం ఉంది. మీరైనా నేనైనా ఎవరిమైనా ఎక్కడో ఒక చోట ఆధారపడతామండి. సరే, ఆధారపడటం అనేది అది తప్పని కూడా నేను అనుకోను. కానీ ఎవరి మీద అయితే ఆధారపడ్డామో వాళ్ళు దాన్ని చిత్కరించుకుంటున్నారనో లేకపోతే దానికి వెలకడుతున్నారో అని అర్థమైనప్పుడు మటుకు మన మీదే మనం ఆధారపడదాం. మనమేంటో మనం తెలుసుకుందాం, మనల్ని మనం ప్రేమించుకుందాం, మనతో మనం సఖ్యంగా ఉందాం. ఏమి ఒక మనిషి ఉండలేరా అండి? నాకు అర్థం కాదు. ఇవాళ చూస్తుంటే సోలో ప్రయాణాలని చేస్తున్నారు కదా చాలామంది. అందులో ఎక్కువ మహిళలే ఉన్నారు. అంటే ఒక తెలియని ప్రదేశానికి సోలోగా వెళ్ళగలిగినంత ధైర్యం ఉన్న ఆడవాళ్ళు సోలోగా బతకలేరా అండి? ఓ కుక్కను పెంచుకోండి, ఇవన్నీ కాదు. 4 మొక్కల్ని పెంచుకోండి బాల్కనీలో, 4 రోజులు పక్కన పెట్టండి. నువ్వు ఇలా ఉంటే కుదరదు అని చెప్పగలగండి. నో చెప్పటం నేర్చుకోండి. ఎందుకు దారికి రారు? అయినా దారికి రాలేదంటే వదిలేయండి. ఇంకా దారికి రావట్లేదంటే అలాంటి వాళ్ళు లైఫ్లో లేకపోవడమే మంచిది. లేదంటే ఇలా అవ్వాల్సి వస్తుంది. 40 రోజులుకా మరి అదే కదా, అంత తక్కువ టైంలో. ఇంతకుముందు ఇంకొక కేసు నాకు నిన్ననే ఫోన్ వచ్చింది. దేవిక అని చెప్పి అమ్మాయి చనిపోయి సంవత్సరం అయింది. అప్పుడు నేను మాట్లాడాను కూడా. వాళ్ళ అమ్మ మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందని ఊహించలేదు. వాళ్ళ అమ్మ ఎవరెవరి ద్వారానో కనుక్కుని పాప నాకు ఫోన్ చేసింది. అమ్మ, ఆ కేసు ఏమీ ముందుకు వెళ్ళట్లేదు, వాడు మటుకు దిల్దారుగా హ్యాపీగా తిరుగుతున్నాడు, కోర్టుకు కూడా సరిగా రావట్లేదు, నా బిడ్డకు ఆత్మశాంతి ఎట్లమ్మా అని అమ్మాయి పొర్లి ఏడుస్తుంటే నాకు కూడా అసలు ఎంత కన్నీళ్ళు ఆగలేదు. అసలు ఏంటి, ఆడపిల్లలు చదువుకుంటున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, ఎందుకు చావాలి వీళ్ళ కోసం? అసలు కొన్ని సంఘటనలు అయితే డాక్టర్లు చేసిన పని కూడా ఉంది, మనం మాట్లాడుకున్నాం కదా. అవును, అసలు ఎందుకు? ఇప్పుడు చదువు దగ్గరికి వచ్చేసరికి మగపిల్లలతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగాలు మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు. బతికే విషయంకి వచ్చేసరికి మట్టుకు ఒక తోడు లేకుంటే బతకలేము అనే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎంత తోడు అవసరమో మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళు అంతే అవసరం, ఈక్వల్గా. అలాంటప్పుడు ఎందుకు మనకి కూడా అవసరాలు ఉన్నాయి ఆడవాళ్ళతోటి, వాళ్ళు లేకుండా మనం బతకలేము అనుకున్నప్పుడు అసలు ఎందుకు ఆడవాళ్ళని ఇంత చిత్రవద చేసేదాకా ఎందుకు తయారవుతున్నారు వీళ్ళు? అసలు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, లేదు కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి ఉండొచ్చు. అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులను కనుక మనం అడిగామనుకోండి, పోలీస్ స్టేషన్లో మాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలని అడిగామనుకోండి, వాళ్ళే చేస్తారు. లేదు మేము డబ్బులు పెట్టుకుంటాము అంటే ఇంకేదన్నా రోషిని లాంటి సంస్థల దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు అతనికి ఏదో భావజాలం ఉండుంటుంది. భార్య అంటే కట్నం తేవచ్చు, ఆమె నేను ఆశించవచ్చు, ఆమె నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆమెకి అని ఏవేవో అతనికి ఏవో పాతుకుపోయి ఉండొచ్చు. వాటన్నిటిని ఇలా కాదు, కాలం మారింది, నువ్వు చదువుకున్నావు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, ఇదేమన్నా ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కాలమా, ఇలాంటివన్నీ అని మాట్లాడతారు. ఒక డైలాగు ఇప్పుడు ఈమె చెప్తుంటే అర్థం కాదు, కానీ ఒక మూడో మనిషి ఆ స్థాయిలో కూర్చుని మాట్లాడితే కళ్ళకి వెళ్తుంది, వెళ్ళకుండా ఉండదు. ఎంతో కొంత ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆ రోజు మార్పు రాకపోవచ్చు. అలాగే ఇంకొక కేసు, ఇవాళ పేపర్ తీస్తే చాలు అన్నీ ఇవే. భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్ అంట అతను, పైగా ఏదో గుర్తు తెలియని ఇంజెక్షన్ చేసుకొని మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అవమానంగా అనిపించిందో లేకపోతే తప్పుడు కేసు పెట్టిందో భార్య, జరగచ్చు. మనం ఏమి ఎవరిని ఆడవాళ్ళందరూ నిజమైన నికార్సైన కేసులు పెడుతున్నారు అనుకోవటానికి కూడా లేదు. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఒక మనిషి
తనతో తాను సౌఖ్యంగా ఉండటం రావట్లేదు, పక్క మనిషితోటి సౌఖ్యంగా సుఖంగా ఉండటం కూడా చేత కావట్లేదు. బాధ కదా ఇది, చాలా బాధ. ఇప్పుడు ఉన్నంతలో బతకటం, హ్యాపీగా బతకటం రావాలండి ప్రతి మనిషికి. ఇప్పుడు 10,000 వస్తుంది మనకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లివింగ్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇండియా మొత్తం సర్వే చేస్తే హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్ వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ 10,000 జీతం వచ్చిన వాడు, వాడికి తగ్గ జీవితం హ్యాపీగా బతకగలడంట. 1,00,000 రూపాయలు వచ్చేవాడు హ్యాపీగా బతకగలడంట. అలాంటి మంచి ప్లేస్లో హ్యాపీగా బతక్క, చాలా బాధ, చదువు ఉండి, పైగా ఉండటానికి ఇల్లుండి, తిరగడానికి కారుండి, చేయడానికి ఉద్యోగం ఉండి, ఇలా జీవితాలను ఇలా చేసుకోవడం మట్టుకు చాలా అనాగరికం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.